ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 8 శుక్రవారం, శోభకృత నామ సంవత్సరం మాఘమాసం, బహుళపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి త్రయోదశి, నక్షత్రం శ్రవణం. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారంలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత రుణాలు తీర్చగలుగుతారు. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందుతారు. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగమున పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తదుపరి కర్కట రాశి. కర్కట రాశి వారికి గృహమున సంతాన శుభకార్య విషయాలపై ప్రస్తావన వస్తుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాల్లో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అకారణ వివాదాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆకస్మిక ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం పరుస్తుంది. మాతృవర్గం బంధువుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగమున అధికారుల గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి బంధుమిత్రులతో మాట పట్టింపులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. చేపట్టిన పనులు స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మందకొడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నిరుద్యోగుల నూతన అవకాశాలు అందుతాయి. సన్నిహితుల నుండి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.